హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ద ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో అందరూ మెచ్చుకునే చేపల పులుసు తయారు చేస్తున్నాను. అందుకోసం నేను 2 కేజీల చేపలు తీసుకున్నానండి. ఈ చేపలు చూసారా ఎలా ఉన్నాయో? మా ఛానల్లో చేపల రెసిపీ మొదటిసారి చేస్తున్నాను కదండి. అందుకోసం పెద్ద చేప తీసుకుని పెద్ద ముక్కలు కోయించాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. అలాగే తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. లేదంటే చేపలు పచ్చివాసన వస్తుంది. కాబట్టి వీటిని సాల్ట్ వేసి 2, 3 సార్లు బాగా కడగాలి. ఇదంతా కూడా బాగా కలిపి కడగాలి. లేదంటే పచ్చివాసన వచ్చి టేస్టు బాగోదనమాట. ఇప్పుడు వీటికి మనం పసుపు, కారం, కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. అలా కలిపి కాసేపు ఉంచడం వలన చేపలకు ఇదంతా పడుతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ముక్కకు బాగా పడుతుందనమాట. కారం ఇంకాస్త వేస్తున్నానండి. సాల్ట్ మాత్రం కొద్దిగానే వేయండి. మళ్ళీ మనం ఉడికేటప్పుడు ఈ కారం మరియు ఉప్పు కూడా 2 వేసుకుందాం. పులుసులో వేసుకొని మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ముక్కకు పట్టడానికి కొద్దిగా మాత్రమే నేను వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా ముక్కలకు పట్టేలా 10 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచాలి. అప్పుడు ఉప్పు, కారం మరియు ఈ మసాలా బాగా ముక్కకి పడుతుందనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసానండి. ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే మసాలా ముద్దను తయారు చేసి నూనెలో వేయించాలి. అప్పుడు ఇంకాస్త ఎక్కువగా వేద్దాం. ఇప్పుడు చూసారు కదా ఎలా కలిసిందో? ఇలానే కలపాలి. ఇలా కలిపిన చేప ముక్కలను 10-20 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. అప్పుడే పసుపు, కారం, మనం కొద్దిగా వేసిన ఉప్పు మరియు మసాలా బాగా పడుతుందనమాట. ఇప్పుడు మనం చేపల పులుసుకి కావాల్సిన సామాగ్రి చూద్దాం. నేను ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకొని ఉంచానండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా చింతపండు. ఇంకా వీటితో పాటు మసాలా దినుసులు జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇవి మనకు మసాలాకు కావాల్సిన సామాగ్రి అండి. మసాలా నేను ఎక్కువగా వేయట్లేదండి. ఎందుకంటే తక్కువ మసాలాతో మనం మంచిగా నీట్‌గా చేసుకునే ఉద్దేశం అనమాట. ఇప్పుడు చింతపండుని నేను ముందుగానే నానబెట్టానండి. మెత్తబడి ఇది రసం తొందరగా వస్తుందనమాట. ఎందుకంటే చింతపండు అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే గట్టిదనం వల్ల సరిగ్గా రాదు. కాబట్టి మనం ముందుగానే దాన్ని నానబెట్టడం వల్ల రసం తొందరగా దిగుతుందనమాట. మనం పులుసు వేసుకున్న టైంకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా కావాల్సినవి వీటికి కొత్తిమీర, కరివేపాకు, మీకు చూపించిన ఉల్లిపాయల్లో కొన్ని తరిగి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను. సరే, ఇప్పుడు మనం ముందు చూపించిన వాటితో మసాలా ముద్ద తయారు చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఉల్లిపాయలు కొన్ని, టమాటాలు, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసుకుందాం. ఇంకా వీటితో పాటు
మసాలా దినుసులు మనం చూపించాను కదండి. మసాలా దినుసులు దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు మొత్తం అన్నీ కూడా మిక్సీలో వేసేసానండి. మిక్సీలో వేసేసి మొత్తం అంతా కూడా మిక్సీ చేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టి పేస్ట్ చేసుకుంటే మనకి మసాలా ముద్ద రెడీ అయిపోతుంది. మనకు కావాల్సిన మసాలా పేస్టు రెడీ అయిపోయిందండి. చేపల పులుసుకు కావాల్సిన మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని ఉన్నాం. చేపలు రెడీ, అలాగే మసాలా ముద్ద రెడీగా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సరిపడినంత ఆయిల్ వేసానండి. కొద్దిగా మరిగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ, కొన్ని వేసుకొని సన్నని మంట మీద వేయించాలి. ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదండీ, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా ముద్ద చిన్నది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఇంకా మసాలా సామాన్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం సన్నని మంట మీద వేయించాలన్నమాట. మాడకుండా చూసుకోవాలి. అందుకు సరిపడా ఆయిలు మీరు వేసుకోవాలి ముందుగానే. లేదంటే మధ్య మధ్యలో వేసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ముందుగా వేసుకుంటే అది బాగా మిక్స్ అవుతుందన్నమాట. మీకు ఒకవేళ సరిపోలేదనిపిస్తే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ మసాలా బాగా వేగేలా చూసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఇలా ఉంచేద్దామండి. ఉంచితే దాని మసాలా అనేది కొద్దిగా బాగా వేగుతుంది. మధ్యలో ఇలా ఒకసారి కలుపుతుండాలి. లేదంటే అడుక్కి పట్టేస్తుందనమాట. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోనే మనం కొద్దిగా కారం, సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి. ఇంతకుముందు మనం కొన్ని చేపలకి ముక్కలకి ఆల్రెడీ కొంతగా కారం మరియు ఉప్పు కూడా పట్టించామండి. కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి ఒకసారి మూత పెట్టి నెమ్మదిగా చిన్న మంటలో కాలనివ్వాలి. పెద్ద మంట పెట్టనివ్వకూడదండి. పెద్ద మంట పెట్టామనుకోండి మనకి మాడిపోతుంది. మాడొచ్చిందంటే మనకి టేస్ట్ మారిపోతుంది. కాబట్టి సన్నని మంట మీద నిదానంగా కాలనివ్వాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసానండి. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత చేప ముక్కలు నెమ్మదిగా ఇందులో వేసి బాగా కలపాలి. నేను 2 కేజీల చేపలు తీసుకున్నాను కదండీ! ఈ 2 కేజీల చేపలకి సరిపడా గిన్నె కరెక్ట్‌గా తీసుకోవాలి. లేదనుకోండి ముక్కలు ఒకదాని మీద ఒకటి ఇబ్బందిగా సరిపోవన్నమాట. కాబట్టి సరిపడా గిన్నెని మీరు ఎంచుకోవడం అనేది ముఖ్యం అది కూడా. ఇప్పుడు బాగా వేగిన మసాలా చేపలకి కూడా పడుతుంది. ఒకసారి మూత పెట్టి 2, 3 నిమిషాల్లో తీసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదనమాట. ఎందుకంటే ఆ మసాలా అనేది ఆవిరి రూపంలో కూడా దానికి పడుతుందనమాట మూత పెట్టడం వల్ల. ఇప్పుడు దీన్ని ఒకసారి గుడ్డ పట్టుకుని అటు ఇటు తిప్పుతూ కలుపుతుండాలి. ఇలా గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. దీనికి సరిపడా చింతపండు పులుసును వేసుకోవాలి. చింతపండు పులుసు మీకు ఎంత కావాలన్నది చూసుకొని ముందుగానే వేసుకోవాలి. అలాగని గరిటె మాత్రం పెట్టకూడదు. గుడ్డతో 2 చేతులు అటు ఇటు పట్టుకొని తిప్పుతూ మనం కలుపుతుండాలనమాట.
మళ్ళీ ఇంకొద్దిగా కొత్తిమీర వేశానండి, ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. మూత పెట్టి కొద్దిసేపు అలా ఉంచేయాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతుండాలి. మధ్య మధ్య తీసి కలుపుతుండాలి. అంతేనండి. ఇక 2 నిమిషాలు ఉంచి దించేయడమే ఇది. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చేప ముక్కలు విడిపోకుండా బాగానే వచ్చిందండి. పులుసు ఎలా ఉందో చూద్దాం. పులుసు మంచి టేస్ట్‌గా వచ్చిందండి. అలాగే చేప ముక్క కూడా బాగుంది. ఉప్పు, కారం, మసాలా, పులుపు అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చాయండి. ఏది కూడా ఎక్కువ లేదు, తక్కువ లేదనకుండా కరెక్ట్‌గా బావుంది. పులుసు మాత్రం చాలా టేస్ట్‌గా ఉందండి. మీరు కూడా ఈ చేపల పులుసు విధానం నచ్చితే తయారు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.